ఈ ఎండ కాస్తుంది అలాగని గమ్మున వచ్చేస్తే జాగ్రత్తలు ఏమి ఇంకా రాలేదు. ఈడేమో ఈ పక్క ఫోన్ మాట్లాడుతున్నాడు, ఆడేమో ఆ పక్క ఫోన్ చూసుకుంటున్నాడు. ఇదే నేను తీయాల్సిన తోట ఈరోజు. అరటి మొక్కలు ఉన్నది అంతా మాదే. ఎంత పడుతుంది అన్నది కామెంట్ చేయండి, లాస్ట్లో చెప్తాను ఎంత పడ్డది అన్నది. కొబ్బరికాయలు మొత్తం ఎన్ని పడ్డాయి అన్నది చెప్తాను. కట్టండి బట్టలు తీయని బట్టలు తీయండి. ఇప్పుడు వచ్చి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు మరి రాలేరు. ఫస్ట్ గుంట చెట్టుకి మోకేసాడు, కానీ చెట్టు ఎక్కడం పెద్ద పని కాదు. కానీ కిందని అరటి పిలకలు ఉన్నాయి చూడండి, అరటి మొక్కలు, వీటి మీద పడకంటే వేయాలంట. అదే మాకు పెద్ద టాస్క్. చెట్టు చూస్తే పెద్దది, ఎక్కడ పడితే తెలియదు, ఎక్కడికి వస్తాడో తెలియదు. అరే పట్టయ్యా, ఒరే పొద్దున్నది ఏం పనిరా, చెట్లు ఎక్కరా, ఎండగాసి లోపల గుమ్మని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏంటి మమ్మీ ఎవడు? చెట్లు ఎక్కి 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఎలాగన్నా సరే ఈరోజు బొండం మాత్రం ముందు తాగేస్తాను నేను బొండం ముందే. ఇది ఎండాకాలం కాబట్టి బొండలు ఎక్కువ తాగాలి. మేము ఎలాగన్నా తాగేస్తాం అనుకో, రోజుకి ఎలాగ 10 బొండలు. మరి మీరే కొనుక్కోవాలి. ఫస్ట్ బొండం అబ్బా 500 కడుపులో. ఇప్పుడు సరేలే మాట్లాడిన చాలు కానీ ఎక్కండి. ఇంకో 2 చెట్లు కోసం ఉన్నాయి. 2 చెట్లు ఎక్కేస్తే వెళ్ళా చివరి పోయి టిఫిన్ చేసి అప్పుడు మొదలు పెడదాం. ఏంటి అరగంటకి ఆకలిసేస్తుంది. బలగట్టి 8 గంటలకు కట్టాం, టైం 8:30 అయ్యింది. ఈ 2 చెట్లు వేసేస్తే అప్పుడు టిఫిన్ పోవచ్చు. అక్కడ వస్తుందిరా బొండం దాకా. ఇప్పటికి 40 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి తాగేయాలి. ఎండాకాలం కదా, తాగకపోతే పని అవ్వదు. ఇది వెళ్ళదు బొండం బీక్ని. ఫస్ట్ బొండం కంటే ఈ బొండం నీళ్ళు టేస్ట్ బాగున్నాయి. నీళ్ళు ఎక్కువగానే. ఎవరు ఇప్పుడే కదరా చెరుకు బొండం తాగారు. ఇంకా కడుపు ఖాళీ ఉందంటే మీకు. నీళ్ళు తాగేస్తున్నారు, బొండాలు తాగేస్తున్నారు. పాము పొర తీసిందిరా దీని మీద కరెక్ట్గా. ఏ పామో తెలియదు కానీ పాము పొర తీసిందే. తాగి అరగంట అయిపోతుంది. ఇంకో బొండం తాగే వాళ్ళు ఎలాగన్నా సరే. ఇప్పుడు మీకు బొండాలు తీనా? 3 తీనా? సరే, ముందు నేను తాగేసి అప్పుడు తీస్తాను. తీసాను, కింద ఉన్నాయి తీసుకోండి. మంచి తీయగా ఉన్నాయి. తీసాను. ఆడి చేత కొట్టించు. బాను కూడా చేత కొట్టమని, ఆయన కొడేయమని కొడేస్తాడు. గుంజి తినాలా? గుంజి తింటేనే బాగుంటుంది బొండం తాగి. కిందకి వెళ్ళవు, పట్టేసేస్తాడు. పట్టేసేరా, గోదావరిలోకి వెళ్తే తీరు పట్టేసే. కిందకి వెళ్తే తుప్పలు అవి ఉన్నాయి. అందుకని నిన్నేయమంటున్నారు పట్టేసే. ఇసురు. అబ్బా ఏం పట్టేసావురా. వేసేయండి టిఫిన్ చేసేయండి. ఎక్కడికే? వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదరా మరి. ఏమన్నా చేస్తాడేనా? మంచోడే. రండి టిఫిన్ చేయొచ్చు. టిఫిన్ టైం. టిఫిన్ చేస్తున్నాం. డబ్బు ఎక్కువ ఉన్నాడు, శుభ్రంగా తినలేడు, శుభ్రంగా తాగలేడు. రై ఆడికి నిద్రట్టతో రేపొద్దున భయం, పడుకుంటే భయం, బాగుంటే భయం. ఇదేమైపోద్ది అదేమైపోద్ది. చెరువు తోట వేసినాడు, చెరువు వేసినాడు ఎలా ఉంటుందో ఇదంతా. అనుభవించగా చెప్తున్నాను నేను. కాలుతుంది మరి. టీవీ నిండా వేసుకుని కాలుతా మరి. 4వ బొండం తాగుతున్నాను ఇప్పుడు.
పర్లే బాగున్నాయి. భోజనం టైం, ఏదేమైనా 12 అవతోటి తినేయాలి ఎరా. అంటే పని అవ్వదు. ఇంకా టైం అయిపోయింది, మళ్ళీ దింపు తీయడానికి రెడీ అవుతున్నాము. మళ్ళీ ఇప్పుడు 2:30 అయింది కాబట్టి 5 గంటల వరకు దింపు తీయాలి మళ్ళీని. బోల్డ్ కష్టం, ఎండ ఏమో తెగ్గాసేస్తుంది బయట. చూడండి ఎండ ఎలా కాస్తుందో, ఎర్రెండ కాసేస్తుంది. గోల్పు మాత్రం మామూలుగా వేయట్లేదు. రే బాను రే, పడుకున్నా చాలరండి రే. రా, టైం 2:30 అయిపోయింది, రండి. దింపు తీయడానికి వెళ్తున్నాం తోటలోకి. ఎండ మాత్రం తెగ్గాసేస్తుంది, మామూలుగా కాయలేదు. ఎర్రండి 5వ ఇది ఎలాగుందో చూసి చెప్తాను. పర్లే. ఈ ఎండ మాత్రం మామూలు దూరం అయితే అది పొని చెట్లు కానీ చిన్నగా చెట్లు కూడా. బాబాయ్ ఎండ అయితే మామూలుగా కాయలేదు, ఒక లెక్కలో ఉంది. గోల్పు వచ్చేస్తుంది సోలు అంటాను. 6వ బండంకి వచ్చాను ఇప్పుడు. బల్ల కట్టినట్టే తాగేయాలి, మరి మామూలుగా కాయట్లేదు ఎండలో. బాగున్నాయి. 7వ దానికి వచ్చాను ఇప్పుడు, 7వ బండం. దింపంతా తీసిన చూపు బాగుంటుంది కానీ ఇంకా కాయలు ఎక్కేటప్పుడే సరదా తీరిపోద్ది మొత్తం కలిపి. ఇప్పుడు వరకు ఏమనిపించదు కానీ ఎండ కాసినా సరే ఇప్పుడు అసలైన 7 ఎక్కుతుంది. ఇప్పుడు 8వ బొండం. అబ్బా ఎన్న కొండమాయా 9వ. నీ కొడుపా సిరివా అల్దయ్యేస్తున్నావు. దిష్టి తగిలుతుంది ఇది అన్నగా తెలుసు కదా. తెలుసు. అందుకే మధ్యాహ్నం ఏం తెలియదు. గుంజు కూడా తినేస్తాం. మరి ఇంకో బొండం అవుతున్నామంటరా. ఈ రోజుకి లాస్ట్ 10వ. అంతే చాలు, ఇంకా సరిపోతే ఇంకా అయితే ఇంకోటి. ఇంకా చాలు, ఈ రోజుకి దింపు కూడా ఆపేద్దాం. ఇంకా లేదంటే ఇక్కడ 10 బొండాలు ఈ కడతాయి. అవి 100కే.